అందరికీ నమస్కారం. మై నేమ్ ఈస్ డాక్టర్ బి నరేష్, కౌన్సిలింగ్ సైకాలజిస్ట్, కెరియర్ కౌన్సిలర్. ఈరోజు టాపిక్లో భాగంగా మనం చర్చించుకుంటున్నటువంటి అంశం పరీక్షల భయాన్ని ఎలా తగ్గించుకోవాలి. విద్యార్థులకు పరీక్షలు అనగానే, పరీక్షలు సమీపిస్తున్నాయి అనగానే ఒక టెన్షన్ మొదలవుతుందండి. గర్వ పడిపోతుంటారు, కొందరైతే స్ట్రెస్కి గురవుతుంటారు. మరి ఈ పరీక్షల భయాన్ని ఎలా తగ్గించుకోవాలి, దీనికి కావలసినటువంటి ఏదైనా టెక్నిక్లు ఉన్నాయా, విద్యార్థులు ఏం చేయాలి అనేది మనము ఈ టాపిక్లో, ఈ సెషన్లో క్లియర్గా డిస్కస్ చేసుకుంటున్నాం. చూడండి, చాలామందికి పరీక్షలు అనగానే ఇలా తలకు చేతులు పెట్టి టెన్షన్తో ఉంటుంటారు, భయపడిపోతుంటారు. ఇది ఒక ఫోబియా కూడా అయిపోతుందండి. అంటే ఇటీవల స్టడీస్ ఏం చెప్తున్నాయంటే, భయం వెళ్ళి ఫోబియా అంటే ఇంకా సివియర్ భయానికి వెళ్ళిపోతున్నాయి. దీనివల్ల చాలా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి వాళ్ళ దాంట్లో. అందుకే ప్రత్యేకంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతుంది. చూడండి, ఎందుకు పరీక్షలంటే భయం అవుతుంది అంటే, ఫెయిల్ అవుతామేమో, సరిగా రాయలేమేమో, చదివింది గుర్తుంటుందో లేదో, మాకు తెలిసిన ప్రశ్నలు వస్తున్నాయో రావో, ఇన్ని ఉంటున్నాయండి. వాళ్ళు సరిగా ముందు నుంచే ప్రిపేర్ కాకపోవడం, దానివల్ల కూడా పరీక్షలు వస్తున్నాయంటే భయం అవుతుంది. ఇక్కడ చూడండి, క్లియర్గా చెప్పొచ్చు. ఫెయిర్ ఆఫ్ ఫెయిల్యూర్ అంటే మేము ఫెయిల్ అయితేమో ముందే భయపడిపోతున్నారు. వాళ్ళు ముందుగా ప్రిపేర్ కాక ఇంకా భయపడిపోతున్నారు. తర్వాత తల్లిదండ్రులు ఏం చేస్తున్నారంటే, మా పిల్లలకి ఎక్కువ మార్కులు రావాలి, ఫస్ట్ ర్యాంక్ రావాలి అనేటటువంటి ధోరణిలో ఉండడం వల్ల పిల్లలకి ఇంకా ప్రెషర్, ఇంకా భయం అయిపోతుంది. ఓకే, సో పేరెంటల్ ప్రెషర్ అంటారు చూడండి. తోటి వాళ్ళు ఏమనుకుంటారో, తోటి వాళ్ళకంటే నాకు ఎక్కువ మార్కులు రావాలని ఎక్కువ భయపడిపోతున్నారు. ఇవన్నీ కారణాలండి. ఇవన్నీ కారణాల వల్ల పిల్లలకు పరీక్షలంటే ఎక్కువ భయం అయిపోతుంది. మరి దీన్ని ఏం చేయాలి, ఎట్లా చేస్తే చూద్దాం. ఫస్ట్ ఏం చేయాలంటే, మిగతావన్నీ ఆలోచన మానేయండి. ఫెయిల్ అవుతానా, మార్కులు ఎన్ని వస్తాయి, ఎట్లా వస్తాయి, వాళ్ళకంటే ఎక్కువ వస్తాయా, ఫెయిల్ అయితే ఏం చేయాలి, ఇవన్నీ ముందు మానేయండి. ఫస్ట్ ఏం చేయండి అంటే, చదవడం స్టార్ట్ చేయండి. ముందు పని ప్రారంభించండి. మీకు ఇష్టమైన సబ్జెక్టుతో ముందు చదవడం ప్రారంభించండి. తర్వాత నెమ్మదిగా ఆటోమేటిక్గా మీకు ఆ భయం పోతుంది. సబ్జెక్ట్ వచ్చినా కొద్దీ, అంటే మీకు ఆ పాఠ్యాంశాలు వచ్చినా కొద్దీ ఆ భయం నెమ్మదిగా వెళ్ళిపోతుంది. కాబట్టి ఫస్ట్ మీరు ఏం చేయాలంటే, ఆలోచన మాని చదవడం ప్రారంభించండి. దాని తర్వాత నెక్స్ట్ ఇంకా చూడండి, ఈ భయం వల్ల ఏమవుతుందంటే శారీరక సమస్యలు, మానసిక సమస్యలు కూడా వస్తున్నాయండి. మీరు ఇట్లా ఆలోచన మానుకోకుంటే ఏమవుతుందంటే చాలా రకాల హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తుంటాయి. ఎలా అంటే చూడండి, ఇంక్రీజ్డ్ హార్ట్ రేట్, గుండె దడ పెరిగిపోతూ ఉంటుందండి. అంటే నెగటివ్ సెల్ఫ్ టాక్, అంటే వాళ్ళంతటా వాళ్ళే నేను మొద్దును కావచ్చు, నాకు రాదు కావచ్చు అనేటటువంటి భయం ఎక్కువగా ఉండిపోతుంటుంది. నాసియా, వికారము, వామిటింగ్స్, ఓకే, ఇలా అన్నీ కూడా రకరకాలైనటువంటి స్వెట్టింగ్, ఆ భయం వల్ల ఏమవుతుంది అంటే వాళ్ళకు చెమట పడుతూ ఉంటుందండి. కొందరికి తల తిరిగినట్టు ఉండడం, ఇలా రకరకాలైనటువంటి భయాలు ఉంటుంటాయి. కాన్సన్ట్రేషన్ చేయలేరు, ముందుగానే భయపడితే కాన్సన్ట్రేషన్ చేయలేరండి. కాబట్టి ఇవన్నీ భయాలను పక్కన పెట్టి ముందు ఏదైనా చదవడం ప్రారంభించండి, సబ్జెక్టు చదవడం ప్రారంభించండి. మీరు భయపడితే ఇవన్నీ వస్తుంటాయి. ఇవన్నీ రావద్దంటే ముందుగా ఏదో ఒకటి చదవడం ప్రారంభించండి. అయితే చదివేటప్పుడు ఏం చేయాలి అంటే, సరళం నుంచి సంక్లిష్టం వరకు, సింపుల్ టు కాంప్లెక్స్ అంటామండి. అంటే సింపుల్ వాటిని ముందు చదివేయాలి, తేలిగ్గా ఉండే వాటిని ముందు చదివేయండి. ఆ తర్వాత నెక్స్ట్ 1-2 పారాగ్రాఫ్లో ఉన్నవి లేదా 1-2 సెంటెన్స్లోనే ముందు చదివేయండి. మనకు చదవగానే ఏమవుతుంది అంటే కొంచెం ధైర్యం వస్తుందండి. అబ్బా, నాకు కొంచెం వచ్చింది కదా, కొంచెం నేర్చుకున్నాను కదా అనేటివి వస్తాయి. ఇది కూడా సైంటిఫికల్గా ప్రూవ్ చేశారండి. ఏంటంటే మనం చిన్న పనులను ముందు చేసి తర్వాత పెద్ద పనులు పూర్తి చేయాలి అనేటటువంటి ఒక కాన్సెప్ట్ నుంచి ఎడ్యుకేషన్లో ఏ కాన్సెప్ట్ వచ్చిందంటే, సింపుల్ టు కాంప్లెక్స్. ముందు చిన్నవి చదివేయండి, చిన్న పాఠాలు చదివేయండి, చిన్న సబ్జెక్టులు చదివేయండి. చదవగానే మనకు ఒక ధైర్యం వస్తుంది. నాకు పాఠాలు వస్తున్నాయి, లెసన్స్ నేను చదవగలుగుతాను అనే ధైర్యం వస్తుంది. ఇలా ముందు నెమ్మదిగా ప్రారంభించాలి. ఓకే, ఇక్కడ కొన్ని ఎగ్జామ్ స్ట్రెస్ని తగ్గించడానికి కొన్ని టిప్స్ ఇచ్చాము చూడండి. ఏంటి అంటే, ముందు ఒక ప్లాన్ వేసుకోండి. అంటే దేని తర్వాత ఏది చదవాలి, ఎప్పుడు చదవాలి. మీరు ఒకటే సబ్జెక్టు బాగా చదువుకుంటూ పోతుంటే ఏమవుతుంది అంటే అది స్ట్రెస్కి గురవుతుంది. అలా కాకుండా మనం ఒక ప్లాన్ వేసుకోండి, దేని తర్వాత ఎన్ని గంటలు చదవాలి. తర్వాత నెక్స్ట్ ఏంటంటే, మంచి నిద్ర కూడా ఉండాలండి. మనకు భయం పోగొట్టుకోవాలి, కాన్సన్ట్రేషన్ కావాలంటే మంచి నిద్ర పాటించండి. ఓకే, మంచి ఆహారం తీసుకోండి. ఈ ఎగ్జామ్
టెన్షను ఇవన్నీ పోవాలంటే కూడా ఇవన్నీ కావాలి. మంచి నిద్రపోండి, మంచి ఆహారం తీసుకోండి, టైం మేనేజ్మెంట్ చేయండి, ఓకే, రివిజన్ చేయండి. ఇవన్నీ వల్ల ఏమవుతుందంటే మనకి ఎగ్జామ్ స్ట్రెస్ అనేది తగ్గిపోతూ ఉంటుంది. తర్వాత నెక్స్ట్, చాలామంది స్టూడెంట్స్కి ఎగ్జామ్ స్ట్రెస్ రావడానికి ముఖ్య కారణం ఏంటి అంటే ఎగ్జామ్ కొద్ది రోజుల ముందే, అంటే 1 వీకో 2 డేసో 3 డేస్ ముందు చదవడం స్టార్ట్ చేస్తారు. దీనివల్ల చాలా ఇబ్బంది అవుతుంటుంది. ఎందుకంటే అప్పటి వరకు మీరు సిలబస్ పూర్తి చేసి ఉండారండి. 3-4 డేస్లో ఏం చదువుతారు, 4-5 డేస్లో ఏం చదువుతారు, మొత్తం అన్ని సబ్జెక్టులు చదవలేరు కదా. కాబట్టి ముందు నుంచే చదవడం ప్రారంభించండి. అంటే ఒక నెల ముందు నుంచి లేదా సంవత్సరం ముందు నుంచి కొంచెం సంవత్సరం అంతా మనకి ఎగ్జామ్స్ ఉంటాయి, లేదా 6 మంత్స్ మనకు ఒక సెమిస్టర్ ఉంది, లేదా 6 మంత్స్ టైం ఉందనుకోండి. అప్పుడు రోజు చదువుకునే ప్రయత్నం చేయండి. అంటే మీరు స్కూల్స్కో కాలేజ్కో వెళ్తారు కదా, అక్కడ చెప్పిన పాఠాలు రోజు చదివే ప్రయత్నం చేయండి. వీక్లీ ఒకసారి రివిజన్ చేసుకునే ప్రయత్నం చేయండి. అలా రోజు చదవడం వల్ల కొద్దిగా మీరు చదివేస్తారు, మీకు చదివినట్టు శ్రమ ఉండదండి. ఎగ్జామ్స్ చివర్లో ఒక 1 వీక్ ముందు వాటన్నిటిని రివిజన్ చేసుకుంటే మీకు తేలిగ్గా ఉంటుంది, ఎలాంటి భయము అక్కర్లేదు. కాబట్టే ఎగ్జామ్స్కు మరీ 1-2 డేస్ ముందు నుంచి కాకుండా నెమ్మదిగా సంవత్సరం అంతా, లేదా చాలా ముందు నుంచే, నెల ముందు నుంచే, 2-3 మంత్స్ ముందు నుంచే నెమ్మదిగా చదవడం స్టార్ట్ చేయండి. రోజువారీ మీ క్లాసులో అటెండ్ అయినవి రోజు చదువుకోండి, రోజు నోట్స్ రాసుకోండి. దీనివల్ల చివరికి ఒక పెద్ద కుప్ప కాకుండా ఉంటుంది. మీరు అలా కాకుండా లాస్ట్కే చదువుదామంటే అన్నీ పెద్దగా అయిపోయి ఎక్కువ అయిపోయి ఒక కుప్పగా ఉండి మీకు భయం వేస్తుందండి. దీని తర్వాత నెక్స్ట్ ఏం చేయండి, ఒక టైం టేబుల్ వేసుకోండి. ఏం చదవాలి, ఎంత చదవాలి, ఏది ముఖ్యము, ఏది ముఖ్యం కాదు, ఏ సబ్జెక్టు మీకు ఆల్రెడీ వచ్చు, ఏ సబ్జెక్టు మీకు రాదు, ఏది ఎన్ని గంటలు చదవాలి, ఎప్పుడు చదవాలి, ఒక ప్రణాళిక వేసుకుంటే ఏమవుతుందంటే ఆ ప్రణాళిక ప్రకారం మీరు వెళ్తుంటారు. దానివల్ల మీకు భయాన్ని తగ్గించుకోవచ్చు. మనకు చాలామంది విజేతలంతా ఇట్లనే చేసుంటారండి. మీరు చాలా వరకు చూడొచ్చు న్యూస్ పేపర్లో కానీ, మేము ఒక టైం ఫాలో అయ్యాము, ఒక టైం టేబుల్ పెట్టుకున్నామంటారు. మీరు కూడా ఒక టైం టేబుల్ పెట్టుకోండి. భయం పోవాలంటే ఇంకా కొన్ని ప్రోగ్రామ్స్ ఇక్కడ ఇచ్చాను చూడండి. మళ్ళీ సేమ్ యోగా చేయండి, మధ్యలో కొంచెం విరామం తీసుకొని కొంచెం మ్యూజిక్ లాంటివి వినండి, ఓకే, నోట్స్ రాసుకోండి, చూడకుండా రాయండి. దీనివల్ల ఏమవుతుంది అంటే పరీక్షల్లో మనం బాగా రాస్తాము అనేటటువంటి ఒక నమ్మకం పెరుగుతుంది, పరీక్షలంటే భయం పోతుంది. అలా ఇవన్నీ వీటి మీద ఫోకస్ చేయండి ఎక్కువ. ఓకే, నెక్స్ట్ రెస్ట్ కూడా ఇంపార్టెంటేనండి. నెక్స్ట్ ఏం చేయాలి అంటే టైం మేనేజ్మెంట్ చేయండి. టైం మేనేజ్మెంట్ అంటే ఏంటి అంటే ఏ టైంకి ఏది చదవాలి, ఎంత చదవాలి, ఎక్కడ టైం వేస్ట్ అవుతోంది, మరి టైం వేస్ట్ కాకుండా ఏం చేయాలి మనం. ఉదాహరణకు మీరు ఎగ్జామ్స్ ముందు కూడా సోషల్ మీడియా చూస్తూ కూర్చున్నారనుకోండి, టైం వేస్ట్ అవుతుంది. ఎగ్జామ్స్ ముందు కూడా స్నేహితులతో ఊరికే అలా తిరుగుతున్నారనుకోండి, టైం వేస్ట్ అవుతుంది. ఇలా టైం వేస్ట్ కాకుండా చూసుకోండి, సమయాన్ని సద్వినియోగం చేసుకోండి. మీరు ఒక 15 డేస్ ముందు స్టార్ట్ చేసినా, 10 డేస్ ముందు స్టార్ట్ చేసినా, ఆ టైంలో అంటే చదివేటప్పుడు టైం వేస్ట్ చేయనీయకండి. ఎందుకంటే ఉందే షార్ట్ టైం. మీకు ఒక 1 వీక్ ముందు స్టార్ట్ చేస్తారు, 15 డేస్ ముందు స్టార్ట్ చేస్తారు, అప్పుడు కూడా టైం వేస్ట్ చేశారనుకోండి, ఇంకా పరీక్షలంటే భయం పెరుగుతుంది. కాబట్టి మీరు ఎప్పుడు స్టార్ట్ చేసినా ముందు స్టార్ట్ చేస్తే బెటరు, లేటుగా స్టార్ట్ చేసినా ఆ ఉన్న సమయాన్ని మాత్రం జాగ్రత్తగా వినియోగించుకోండి. దాంట్లో టైం వేస్ట్ చేయొద్దు ఎట్టి పరిస్థితుల్లో. ఎందుకంటే మనకు టైం లేదు కాబట్టి ఆ ఉన్న టైంలోనే మీరు చదువుకుంటే డెఫినెట్గా ఎగ్జామ్స్ బాగా రాయగలుగుతారని నమ్మకం ఏర్పడి మీకు భయం పోతుంది. ఇలా టైం మేనేజ్మెంట్ చేయండి, ఒక ప్రణాళిక సిద్ధం చేసుకోండి, సమయాన్ని సద్వినియోగం చేసుకోండి, ఇతర వాటికి టైంను వేస్ట్ చేయకూడదు. దీనివల్ల మీకు పరీక్షల భయం అనేది కొద్దిగా తగ్గుతుంది. తర్వాత నెక్స్ట్ చూడండి, టిప్స్ టు రెడ్యూస్ ఎగ్జామ్ స్ట్రెస్. ఇక్కడ కొన్ని ఇచ్చాం మనం. పాజిటివ్గా థింక్ చేయాలి. పాజిటివ్గా థింక్ చేయాలంటే ఎస్ నేను చేయగలుగుతాను, నాకు కరెక్ట్గానే ఉంది, నా మీద నాకు నమ్మకం ఉంది, నేను ఎగ్జామ్లో పాస్ కాగలుగుతాను, నేను నిర్ణీత టైంలో సబ్జెక్ట్స్ను పూర్తి చేయగలుగుతాను. ఇవన్నీ పాజిటివ్గా థింకింగ్ చేయండి, అప్పుడు కొంచెం మీకు భయం తగ్గుతుంది. ఓకే, ఒక ఆర్గనైజర్గా ఒక ప్రణాళిక ప్రకారంగా చదవండి. ఓకే, మంచి నిద్రపోండి, మంచి ఆహారం తీసుకోండి. ఎవరు చెప్పినా చూడండి, రీసెర్చ్ వాళ్ళు చెప్పినా, ఉపాధ్యాయులు చెప్పినా, కౌన్సిలింగ్ సైకాలజిస్ట్ చెప్పినా, ఎవరు చెప్పినా ఇవన్నీ కామన్గా ఉంటున్నాయి. ఇది గమనించుకోండి. అంటే ఇక్కడ కొన్ని కామన్ పద్ధతులు మనం ఇక్కడ పరీక్షల భయాన్ని తగ్గించుకోవాలంటే అందరూ కామన్గా చెప్తున్నట్టు ఏంటి అంటే కొంచెం స్ట్రెస్ తగ్గించుకోండి, తర్వాత మంచి నిద్రపోండి, మంచి ఆహారం తీసుకోండి, ఒక ప్రణాళిక వేసుకోండి. మీరు ఎన్ని రీసెర్చ్లు చూసినా, ఎంతమంది నిపుణులు చూసినా అందరూ చెప్పే మాట ఇవేనండి, కామన్గా ఉంటున్నాయి. తర్వాత నెక్స్ట్ ఇంకా బెస్ట్ ఏంటి అంటే ఈ పరీక్షల్లో చాలామంది నేను చదివాను కానీ మర్చిపోతున్నారు అంటున్నారండి.
ఈ మధ్య వస్తున్నటువంటి కంప్లైంట్ ఏంటి అంటే చాలామంది నేను చదివాను కానీ ఎగ్జామ్లో నాకు గుర్తు రాలేదు, పరీక్ష గదిలో నాకు తరగతి గదిలో విన్నాను అప్పుడు అర్థమైంది కానీ ఎగ్జామ్ హాల్లో నాకు గుర్తు రాలేదు, ఏం రాయాలో అప్పుడు నాకు గుర్తుకు రాలేదు. ఎగ్జామ్ హాల్ బయటకు వచ్చిన తర్వాత గుర్తు వస్తుందండి, ఎగ్జామ్ హాల్లో మనకు పాయింట్స్ గుర్తుకు రావు. మరి ఎందుకు ఇలా జరుగుతోంది అంటే ఫస్ట్ నీకు అర్థం కాకపోవడం, చదివింది సరిగా గుర్తు లేకపోవడం. ఎందుకు గుర్తుండదు అంటే నువ్వు దాన్ని రివిజన్ చేయలేకపోవచ్చు, నీకు కాన్సెప్ట్ మీద క్లారిటీ ఉండకపోవచ్చు. మనకు బాగా గుర్తుండి ఎగ్జామ్లో బాగా రాయాలి అనుకుంటే ఏం చేయండి అంటే ఈ సబ్జెక్ట్ని మీ ఫ్రెండ్స్తో చర్చించండి, మీ ఫ్రెండ్స్కి చెప్పండి. మనము చదివిన దానికంటే ఇతరులతో చర్చిస్తే, ఇతరులకు చెబితే, ఇతరులకు అర్థమయ్యేటట్టు చెబితే ఎక్కువ కాలం గుర్తుంటుంది, ఎక్కువ క్లారిటీ ఉంటుంది. అంటే మీకు ముందు క్లారిటీ వచ్చింది కాబట్టే మీ ఫ్రెండ్స్కి చెప్పావు, మీ ఫ్రెండ్స్కి చెప్పావు అంటేనే అదొక రకమైన రివిజన్ అయిపోయినట్టు. కాబట్టి సో మీరు ఏం చేయండి అంటే ఎవరైనా అడిగితే ఆ టాపిక్ని, మీరు చదివిన టాపిక్ని, ఆ లెసన్ని మీ స్నేహితులకు ఎక్స్ప్లెయిన్ చేయండి. లేదా మీకేదైనా తెలియలేదనుకోండి స్నేహితులతో చర్చించండి, స్నేహితుడిని అడగండి, చెప్పమని అడగండి. దానివల్ల మీరు చదివిన దానికంటే మీ స్నేహితుడు బాగా చెప్పొచ్చు, క్లారిటీగా చెప్పొచ్చు. కాబట్టి స్నేహితులతో సబ్జెక్టు విషయాలు చర్చించండి అంటే ఇక్కడ రెండు ఉంటాయండి. ఒకటి మీకు వచ్చిన సబ్జెక్టును స్నేహితుడికి చెప్పండి, లేదా మీకు అర్థం కాకపోతే స్నేహితులను అడగండి, వాళ్ళు కరెక్ట్గా మీకు అర్థమయ్యే రీతిలో చెబుతారు. దీనివల్ల కూడా ఏమవుతుంది అంటే మనకు సబ్జెక్టు సంబంధమైనటువంటి స్ట్రెస్ బాగా తగ్గి ఎగ్జామ్ నేను బాగా రాయగలుగుతాను అనే విషయానికి మీరు వస్తారు. ఇదొకటండి. తర్వాత నెక్స్ట్ చూడండి, టిప్స్ ఫర్ ఓవర్కమ్ ఏ ఎగ్జామ్ ఫియర్. ఇక్కడ ఏమంటే డో నాట్ మగప్, బట్టి పెట్టొద్దండి. ఎప్పుడైనా మనం ఏదైనా పాఠాలని బాగా బట్టి పెట్టామనుకోండి, బై హార్ట్ చేసామనుకోండి, ఏమవుతుంది ఎక్కువ గుర్తుండకపోతే ఇంకా స్ట్రెస్ ఉంటుంది. మా చిన్నపిల్లలు చూస్తుంటారు, ఫస్ట్ సెంటెన్స్ నుంచి లాస్ట్ సెంటెన్స్ వరకు బట్టి పెట్టినట్టు చదివేస్తుంటారు, ఏదో అప్పచెప్పినట్టు చదివేస్తుంటారు. అట్లా కాదు, సబ్జెక్టును అర్థం చేసుకుంటూ చదవండి, ఎక్కువ రోజులు గుర్తుంటుంది. మీకు ఎగ్జామ్ హాల్లో కూడా బాగా అది గుర్తొస్తుంది, మీరు వెంటనే రాయగలుగుతారు. అలా తర్వాత ముందు నుంచే ప్రిపేర్ వెల్ అంటున్నాడు. తర్వాత నెక్స్ట్ రివైజ్ ప్రాపర్లీ, 2-3 సార్లు రివిజన్ చేయాలి. 2-3 సార్లు ఏంది, వీలుంటే 5-6 సార్లు రివిజన్ చేయండి. ఒక సినాప్సిస్ రాసుకోండి, సినాప్సిస్ని మళ్ళీ చదవండి, సైడ్ హెడ్డింగ్లు రాసుకోండి, వాటిని మళ్ళీ చదవండి. ఇలా చేయడం వల్ల ఏమవుతుందంటే మీకు పరీక్షలంటే భయం తగ్గిపోయి నేను చదివేశాను కదా, నాకు అన్నీ వచ్చు కదా అని ఇంకా ఆత్మవిశ్వాసంతో ఇంకా బాగా మీరు చదవగలుగుతారు. ఇవన్నీ డియర్ స్టూడెంట్స్ పాటించడం వల్ల కొంతవరకైనా సరే మీరు ఖచ్చితంగా ఎగ్జామ్స్ ఫియర్ అనేది తగ్గించుకోగలుగుతారు. ఇది మెయిన్ కాన్సెప్ట్. తర్వాత నెక్స్ట్ ఎగ్జామ్ ఫియర్కి ఇంకొక ప్రాబ్లం ఏంటి అంటే అసలు సిలబస్ ఏముందో తెలియకపోవడం, క్లాసులు సరిగా విని ఉండకపోవచ్చు, లేదా మీకు ఏదైనా ప్రాబ్లం వల్ల కొద్ది రోజులు స్కూల్కి వెళ్ళకపోయి ఉండొచ్చు, కాలేజీకి వెళ్ళకపోయి ఉండొచ్చు. కాబట్టి అసలు సిలబస్ ఏముందో తెలియదు. ముందు సిలబస్ ఏందో చూసుకోండి, ఏవి ఇంపార్టెంటో చూసుకోండి. దాంట్లో మొత్తం చదివితే బెటరు. ఒకవేళ మొత్తం చదవలేకపోతే మీరు ఏం చేయండి అంటే ముఖ్యమైన వాటిని గుర్తించండి. ముఖ్యంగా మీరు అకాడమిక్ ఎగ్జామ్స్లో చూస్తే కొన్ని ముఖ్యమైన వాటిని మనం చూసుకుంటే డెఫినెట్గా అవి వచ్చే అవకాశం ఎక్కువ. కాంపిటేటివ్ ఎగ్జామ్లో అయితే మొత్తం చదవాలి, కానీ అకాడమిక్ ఎగ్జామ్స్లో ముఖ్యమైన వాటిని గుర్తిస్తే వాటిని చదువుకోవడం వల్ల మనం ఈజీగా పాస్ కావచ్చు, మంచి మార్కులు కూడా తెచ్చుకోవచ్చు. కాబట్టి ఇంపార్టెంట్ అయిన వాటిని చూసుకోండి. ముఖ్యమైన వాటిని మాకెట్లా గుర్తుపెట్టుకోవాలి సార్, మాకెట్లా తెలియాలి అంటే అక్కడ ఉపాధ్యాయులను అడగండి. మీ ఎక్కడికైతే వెళ్తున్నారో ఆ టీచర్స్ని అడగండి, సార్ ఈ దీంట్లో ముఖ్యమైనవి ఏంటివి అనేది. తర్వాత మీరు చదివేటప్పుడు కూడా ముఖ్యమైనటువంటి అంశాలను గుర్తుపెట్టుకోవాలి. మరి ముఖ్యమైన వాటిని చదవాలి, ముఖ్యమైన వాటిని గుర్తుపెట్టుకోవాలి. అట్లీస్ట్ సైడ్ హెడ్డింగ్స్, టెక్నికల్ వర్డ్స్, పదాలు, వాటి మీనింగ్లు, వీటికి సంబంధించినటువంటి సైడ్ హెడ్డింగ్లు అనుకోండి, ఈజీగా మనం ఏం చేస్తామంటే ఫాస్ట్గా ఎగ్జామ్లో అవి గుర్తొచ్చి మనం ఈజీగా రాయగలుగుతాం. తర్వాత నెక్స్ట్ మీరు క్లాసులో వినేటప్పుడు నోట్స్ రాసుకోండి. ఆ నోట్స్ రాసి దాన్నే చదవండి. మీరు క్లాస్లో విన్నారు, తర్వాత నోట్స్ రాశారు, దాన్ని చదువుతున్నారు కాబట్టి మీకు ఈజీగా అర్థమవుతుంది. ఎగ్జామ్లో మీకు భయం ఉండదు, ఇదే రాసేసుకోవచ్చండి. అని మీరు క్లాస్లో విన్నదే నోట్స్ రాశారు, ఆ నోట్స్ రాసిందే చదివారు, ఈ నోట్స్ చదివిందే ఎగ్జామ్లో రాయండి. అంటే టీచర్ చెప్పింది యాజ్ టీజ్గా మీరు ఎగ్జామ్లో రాసేస్తున్నారు కాబట్టి మీకు ఎగ్జామ్ ఫియర్ అనేది ఉండదు. సో ఫస్ట్ ప్రిఫరెన్స్ దేనికి ఇస్తారండి, మనం చదివేటప్పుడు క్లాస్ రూమ్ నోట్స్కి ఇవ్వండి. తర్వాత వేరే బుక్స్కి వెళ్ళండి, ఎందుకంటే టీచర్ చెప్పిందే మీరు రాశారు, ఆ రాసిందే చదివారు, దాన్నే ఎగ్జామ్లో రాశారు. కాబట్టి మీకు ఈజీగా ఏమవుతుంది అంటే భయం అనేది లేకుండా ఉంటుంది. చూడండి ఇక్కడ మేనేజింగ్ ఎగ్జామ్ స్ట్రెస్ అండ్ యాంగ్జైటీ.
సో ఎగ్జామ్ స్ట్రెస్ యాంగ్జైటీని మరి తగ్గించుకోవడానికి ఇంకా కొన్ని టిప్ ఇచ్చారు చూడండి. సెల్ఫ్ కేర్ ఉండాలి, టైం మేనేజ్మెంట్ ఉండాలి. ఓకే, సో సపోర్ట్ తీసుకోండి, వేరే వాళ్ళ యొక్క సపోర్ట్ తీసుకోండి. పాజిటివ్ సెల్ఫ్ టాక్, మనది మనకు పాజిటివ్గా అనుకోవాలి. సో ఇలాంటి కొన్ని టిప్స్ ఉన్నాయండి ఎగ్జామ్ స్ట్రెస్ని మేనేజ్ చేసుకోవడానికి. తర్వాత నెక్స్ట్ ఈ ఎగ్జామ్ స్ట్రెస్ని తగ్గించుకోవడానికి మనం ఏం చేసుకోవాలి అంటే ఉపాధ్యాయుల సహాయం తీసుకోవచ్చు. మన సార్లను అడగవచ్చు, సార్ ముఖ్యమైనవి ఏంటివి, దేన్ని చదవాలి, ఎంతవరకు చదవాలి, ఎట్లా రాయాలి అనేటటువంటి ఒక సబ్జెక్ట్ మీకు మీ టీచర్ కానీ మీ లెక్చరర్ కానీ వాళ్ళ సహాయం తీసుకోండి, వాళ్ళని అడగండి. వాళ్ళు ఏం చెప్తారంటే కొన్ని టెక్నిక్లు, కొన్ని టిప్స్ చెప్తారు, కొన్ని ఉపాయాలు చెప్తారు, తర్వాత ఏది ముఖ్యమైనవో చెబుతారు, దాన్ని ఎట్లా రాయాలో చెబుతారు. దీనివల్ల ఏమవుతుందంటే సగానికి సగం మీరు ఎగ్జామినేషన్ స్ట్రెస్ను అంటే పర్టికులర్గా సబ్జెక్టు సంబంధించినటువంటి స్ట్రెస్ను పూర్తిగా తగ్గించుకోవచ్చు. ఇదొక రకమైన టెక్నిక్ అండి. తర్వాత నెక్స్ట్ ఎగ్జామ్ స్ట్రెస్కు ఇంకొక కారణం ఏంటి అంటే చాలామంది స్టూడెంట్స్ చదవడం వాయిదా వేస్తారండి. నెల ఉంది కదా మళ్ళీ చదువుదాం, 15 days ఉంది కదా ఇంకా చదువుదాం, 1 month ఉంది కదా ఇంకా నెమ్మదిగా చదువుదాం, 1 week ఉంది కదా ఇంకా నెమ్మదిగా చదువుదాం, ఇలా చదవడాన్ని వాయిదా వేస్తూ రావడం వల్ల చివరికి అది ఒక పెద్ద సమస్యగా తయారైపోయి చాలా స్ట్రెస్ అవుతారు, భయపడుతుంటారు. అలా కాకుండా చదవడం వాయిదా వేయకుండా రెగ్యులర్గా చదవండి, ముందు నుంచే చదవండి. మీరు ఎప్పుడు స్టార్ట్ చేసినా కానీ మధ్యలో చిన్న చిన్న విరామం, చిన్న చిన్న బ్రేకులు తీసుకొని కంటిన్యూగా చదవండి. అంతేగాని నెల ముందు నుంచి ఇంకా చాలా టైం ఉంది కదా అని చదవడము, ఇంకా రేపు చదువుదాము తీరా ఎగ్జామినేషన్ ఒక రోజు ముందు 2 రోజుల ముందుకు వచ్చేసరికంటే టెన్షన్ అయిపోతుంటుంది. పుస్తకం తీస్తే ఏది రాదు, మనకి ఏది గుర్తుండదు, అసలు ఎలా రాయాలనో తెలియదు. దీనివల్ల విద్యార్థులంతా వణికిపోతుంటారండి. అసలు ఆ కొంచెం చదివినా కానీ ఎగ్జామ్ హాల్లో అసలే అది గుర్తుకు రాదు. ఇలా చేయకుండా ఏం చేయండి అంటే మీరు కంటిన్యూగా చదవండి, టైం మేనేజ్మెంట్ చేసుకుంటూ చదవడం వాయిదా వేయకుండా కంటిన్యూగా చదవండి. చూడండి, ఇదొక కొన్ని టిప్స్. ప్రతి సైకాలజిస్టు, ప్రతి ఉపాధ్యాయులు అందరూ సైంటిఫికల్గా అందరూ ఏం చెప్తారు అంటే ముందు టెన్షన్ తగ్గించుకోవడానికి మంచి నిద్రపోండి, మంచి ఆహారం తీసుకోండి, చిన్న చిన్న విరామాలు తీసుకోండి. ఆ చిన్న చిన్న విరామంలో మ్యూజిక్ వినండి ఒక 5 నిమిషాలు, తర్వాత చిన్న చిన్న గేమ్స్ ఆడుకోండి. దీనివల్ల ఏమవుతుందంటే మీకు కొంచెం భయం తగ్గిపోతుందండి. అది పరీక్షల భయం కావచ్చు, ఇంకేదైనా భయం కావచ్చు. ముందు మీకు స్ట్రెస్ తగ్గుతుంది, తర్వాత ఇంకా చదవాలి, ఇంకా ముందుకెళ్ళాలనేటువంటి ఆలోచన వస్తుంది. సో కాబట్టి ముందు ఈ ప్రయత్నం చేయండి. జంక్ ఫుడ్ తీసుకోవద్దండి. మనం జంక్ ఫుడ్ తీసుకోవడం వల్ల ఒక్కొక్కసారి హెల్త్ ప్రాబ్లం రావచ్చు, ఏదైనా ఆరోగ్య సమస్యలు రావచ్చు, ఫీవరు, తర్వాత నెక్స్ట్ మోషన్స్ ఇట్లాంటి ఏదైనా రావడం వలన మీ చదువు మీద ఎఫెక్ట్ పడుతుంది. కాబట్టి అలాంటి జంక్ ఫుడ్ జోలికి పరీక్షల ముందు పోవద్దు. దీనివల్ల కూడా మనకి ఏమవుతుందంటే హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చాయనుకోండి, వెంటనే మనకి ఇంకా టెన్షన్ వస్తుంది. 2-3 రోజులు చదవలేకపోతాం, ఇంకా టెన్షన్ పెరుగుతుంది. కాబట్టి ఇవి పాటించండి. సో మంచి నిద్ర, బ్రేక్ తీసుకోండి. తర్వాత నెక్స్ట్ దాంట్లో ఈ జంక్ ఫుడ్ లాంటివి తీసుకోవద్దు. మంచి సరైన ఆహారం, ఇంట్లో ప్రిపేర్ చేసినట్టు ఆహారం తీసుకోండి. నెక్స్ట్ ఎగ్జామ్ ఫియర్ని తగ్గించుకోవడానికి ఇంకొక టిప్ ఏంటి అంటే, ఇంకొక టెక్నిక్ ఏంటంటే రివిజన్ చేయండి. మ్యాక్సిమం రివిజన్ చేయండి. ఒక 3 to 4 times అయినా రివిజన్ చేయండి. ఇంకా ఎక్కువ చేస్తే ఓకేనండి. ఎక్కువ రివిజన్ చేయడం వల్ల ఏమవుతుందంటే మనకు బాగా గుర్తుంటుందండి. అంటే ఎగ్జామ్ హాల్లో మనకు క్వశ్చన్ చూడగానే ఆన్సర్ వచ్చేస్తుంది. మీరు రివిజన్ చేయలేదనుకోండి, ఆన్సర్ వచ్చినట్టే ఉంటుంది కానీ రాస్తే రాదు. మనకు మైండ్లో ఉన్నట్టే ఉంటుంది కానీ రాదు. సరైన ఆన్సర్ గుర్తుండదు. మనం డిస్క్రిప్టివ్ ఎగ్జామ్స్ రాసేటప్పుడు ఆ సెంటెన్స్ పూర్తి కాదు, మధ్యలో ఆపేస్తాం. లేదా ఒక సెంటెన్స్ రాసి ఇంకేం చేయాలని ఆలోచిస్తుంటాం. మనకు సగమే గుర్తుంటుంది. ఆ ఫ్రేమింగ్ అనేది రాదు. దీనికి గల కారణం ఏంటి అంటే మీరు రివిజన్ సరిగా చేయకపోవడమే. ఒకసారి చదివిన దాన్ని అట్లీస్ట్ ఒక 2 to 3 times అయినా రివిజన్ చేయండి. ఎన్ని ఎక్కువ సార్లు చేస్తే అంత బెటరు. రివిజన్ చేయడం వల్ల ఏమవుతుందంటే మీకు గుర్తుండి ఎగ్జామ్ స్ట్రెస్ అనేది ఉండదు. ముందు చదవడం స్టార్ట్ చేయండి, ఆ తర్వాత చదివింది రివిజన్ చేయండి. దీనివల్ల ఒక రకమైన కాన్ఫిడెన్స్ వస్తుందండి. నేను చదివాను, రివిజన్ చేశాను, ప్రాక్టీస్ చేశాను, డెఫినెట్గా నేను ఎగ్జామ్లో మంచి మార్కులు తెచ్చుకుంటానటువంటి ఒక పాజిటివ్ దృక్పథం వస్తుంది. సో పాజిటివ్ మైండ్తో మీరు ఉంటారు, ధైర్యంతో ఉంటారు. కాబట్టి ఎగ్జామ్ని ఇలా ఆడుతూ పాడుతూ నవ్వుకుంటూ ఈజీగా రాసేస్తారండి. ఇది ముఖ్యంగా పాటించండి. ఇటీవల అధ్యయనాలు కూడా ఇదే చెప్తున్నాయండి. ఏం చెప్తున్నాయంటే ఎవరైతే పాజిటివ్గా ఉంటారో, పాజిటివ్ థింకింగ్ ఉంటుందో, ధైర్యంగా ఉంటారో వాళ్ళు చదువులో ముందుంటారు.
ఎగ్జామ్ హాల్లో కానీ ఎగ్జామ్కు ముందు కానీ స్ట్రెస్ అవుతే ఇవన్నీ రివర్స్ అయిపోతాయండి. అంటే మనం సరిగా పర్ఫామ్ చేయలేము, ఇతరత్ర ప్రాబ్లమ్స్ వస్తాయి. కాబట్టి ముందు రివిజన్ చేయండి, మీ మీద మీకు నమ్మకాన్ని పెంచుకోండి, నేను చేయగలుగుతాను అనేటువంటి కాన్ఫిడెన్స్ మీకు వస్తుంది. చూడండి, ఇంతకుముందు చెప్పినట్టుగా అదే చూడండి, మళ్ళీ అదే వచ్చింది. నిద్ర మరియు ఆహారం సరిగా ఉండేటట్టు చూడండి. చాలామంది స్టూడెంట్స్ ఏం చేస్తుంటారంటే ఒకరోజు ముందే చదవడం స్టార్ట్ చేసి రాత్రంతా లేదా 2 days ముందు చదువుకోండి, రాత్రంతా టీ కాఫీలు ఎక్కువ తాక్కుంటూ అసలు సరిగా నిద్రపోకుండా ఆహారం తినకుండా చదివేస్తూనే ఉంటారు. అలా చదివితే అప్పుడు చదువుతున్నారు, కానీ ఎగ్జామ్ హాల్లో ఎంత గుర్తుంటుందో అనేది నమ్మకం లేదు. మీరు ఎంత మీకు బ్రెయిన్లో వెళ్ళింది, ఎంత మళ్ళీ రీకలెక్ట్ అవుతుంది అనేది తెలియదు. మీరు చదువుతుంటారు, కానీ ఒక్కోసారి ఫలితం ఉండకపోవచ్చు. డియర్ స్టూడెంట్స్, చదివింది మన బ్రెయిన్లో ప్రింట్ కావాలి అంటే, బ్రెయిన్లో ప్రింట్ అయింది మళ్ళీ రీకలెక్ట్ కావాలి అంటే, ఎగ్జామ్లో గుర్తుకు రావాలంటే 2 ముఖ్య విషయాలు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. ఒకటి మంచి నిద్ర ఉండాలి, తర్వాత మంచి ఆహారం ఉండాలి. ఈ 2 ఉండడం వల్ల ఏమవుతుందంటే చదువుతారు, చదివింది గుర్తుంటుంది, దీనివల్ల ఎగ్జామ్ స్ట్రెస్ అనేది తగ్గుతుంది. ఎక్కువ ఆలోచించొద్దండి. ఎక్కువ ఆలోచిస్తుంటారు, భయంతో ఇంకెక్కువ ఆలోచిస్తుంటారు. ఫెయిల్ అయితే ఏమవుతుందో, ఫెయిల్ అయితే మా నాన్న ఏమంటారో, ఫెయిల్ అయితే నా తోటివారు ఏమంటారో, ఫెయిల్ అయితే మా అమ్మ నాన్న ఏమంటారో, ఇలాంటివన్నీ ఎక్కువ ఆలోచిస్తుంటారు. నేను ఫెయిల్ అయితే ఎట్లా, ఇవన్నీ ఆలోచించొద్దండి. ఎక్కువ చేస్తే వల్ల ఇంకా మీకు భయం పెరుగుతుంది. ఇవన్నీ మానేసి చదవడం స్టార్ట్ చేయండి. మీకు ఎంత వీలైతే అంత చదవడం ముందు స్టార్ట్ చేయండి. ఒక 2 మార్కులు తక్కువ వస్తాయి కావచ్చు, కానీ మీరు మినిమం మార్కులు అయితే తెచ్చుకోగలుగుతారు. అంటే మామూలుగా అకాడమిక్ ఎగ్జామ్స్లో అయితే మీరు పాస్ అయితే కాగలుగుతారండి. ఫస్ట్ క్లాస్లో పాస్ కాగలుగుతారు. నాకు 100కి 100 తెచ్చుకోవాలని అనుకోకుండా ముందు టెన్షన్ లేకుండా ముందు చదవడం స్టార్ట్ చేయండి, డెఫినెట్గా మీరు పాస్ అవుతారు. అతిగా ఆలోచించవద్దు, నెమ్మదిగా చదవడం అనేది స్టార్ట్ చేయండి. ఇవన్నీ టిప్స్ అండి. ఇవన్నీ కాకుండా ఇంకా కొన్ని ఎక్స్టర్నల్గా మనం చెప్పడం జరుగుతుందండి. అవేంటి అంటే, ఎగ్జామ్ హాల్లో కూడా మనం కొన్ని టెక్నిక్స్ పాటించాలి. దానివల్ల కూడా పరీక్షలంటే మనం భయం లేకుండా పోతుంది. ఒకటి ఏంటి అంటే, ఫస్ట్ చేయాల్సింది ఎగ్జామ్కి ఒక 1/2 hour ముందుగా వెళ్ళండి ఎగ్జామ్ హాల్కు. పరీక్షలంటే భయమే, కానీ పరీక్ష హాల్లో కూడా కొన్ని మనం టెక్నిక్లు పాటించడం వల్ల ఏమవుతుంది అంటే, మనకి ఎగ్జామ్లో బాగా పర్ఫామ్ చేయగలుగుతాము. ఏ రకమైనటువంటి పర్ఫామ్ చేయగలుగుతాము అనేది చూద్దాం మనం. వాటిలో ఫస్ట్ది ఏంటి అంటే, చూడండి ఇక్కడ దీంట్లో చూడండి. ఫస్ట్ ఏంటి అంటే, ఎగ్జామ్ హాల్లో ఒక 1/2 hour ముందెళ్ళండి. 1/2 hour ముందెళ్ళడం వల్ల ఏమవుతుంది అంటే, అక్కడ మీరు ఆ వాతావరణానికి అలవాటు పడతారు. ఆ వాతావరణానికి అలవాటు పడడం వలన మీరు ఎగ్జామ్ అంటే ఒక ఫియర్ తగ్గుతుంది. చాలామంది ఏం చేస్తున్నారంటే, ఎగ్జామ్కు 1 నిమిషం ముందే లేదా ఎగ్జామ్ స్టార్ట్ అయిన తర్వాత వెళ్తారు, పరిగెత్తుకుంటూ వస్తారు, చెమట, టెన్షను, ఇవన్నీ చూస్తుంటాం మనం రెగ్యులర్గా. దానివల్ల ఏమవుతుందంటే, తొందరగా ఎగ్జామినేషన్ పేపర్ చూసుకొని చదువుతుంటారు, మీకేం గుర్తుకు రాదు, మీరు చదివింది ఏమీ రాదు, ఉండదు అని ఫీల్ అవుతుంటారు. ఒకవేళ చదివినా కానీ అది గుర్తుకు రాదు, ఇవన్నీ అవుతుంటాయి. కాబట్టి తరగతి గదిలో మనం ఎట్లా మేనేజ్ చేసుకోవాలనేది కూడా చాలా ఇంపార్టెంట్ ఎగ్జామ్ ఫియర్ని మనం తగ్గించుకోవడానికి. దీనికి ఏం చేయండి అంటే, ఫస్ట్ ఎగ్జామ్కి ఒక 1/2 hour ముందెళ్ళండి. ఎగ్జామ్ హాల్కి ఒక 1/2 hour ముందెళ్ళండి. మీకు అందరికీ తెలుసు, ఏ ఎగ్జామ్లో అయినా ముందు ఏమిస్తారు అంటే ఆన్సర్ షీట్ ఇస్తారండి, తర్వాత క్వశ్చన్ పేపర్ ఉంటుంది. మీరు ఆన్సర్ షీట్లో మీకు సంబంధించినటువంటి నంబరు, పేరు, ఇతరత్ర ఏదైనా నింపేది ఉంటే అవి నింపండి. గీతలు ఏమైనా, ఒకవేళ మార్జిన్స్ ఏమైనా కావాలనుకుంటే అది కూడా చేసేసుకోండి. రిలాక్స్గా ఒక 5 నిమిషాలు అట్లా కూర్చోండి. మీకు అప్పుడు వాటర్ తాగొచ్చు కూడా. వాటర్ తాగాలంటే కూడా కొద్దిగా ఒక సిప్ వాటర్ తాగండి. మీ చుట్టుపక్కల వాళ్ళని చదివారా లేదా, చదువుతున్నారా, ఇవన్నీ ఏమీ అనొద్దండి ప్లీజ్. మీరు చదివారు, మీకు కాన్ఫిడెన్స్ ఉంది, అంతే. నువ్వు బాగా చదివావా, నేను చదవలేదు, నువ్వు బాగా రాత్రంతా మెలుకున్నావా, ఇవన్నీ క్వశ్చన్లు అడగొద్దు. మీరు జస్ట్ రిలాక్స్గా కూర్చోండి, పక్క వాళ్ళతో ఎవరితో మాట్లాడద్దు. ఏది ఎగ్జామ్కు ముందు 1/2 hour ముందు. ఎగ్జామ్ ఇచ్చిన తర్వాత, ఎలాగో క్వశ్చన్ పేపర్ ఇచ్చిన తర్వాత మనకు మాట్లాడడానికి ఛాన్స్ ఉండదు, కానీ ఎగ్జామ్కు ముందు ఎవరితో మాట్లాడద్దు. ఎగ్జామ్ 10 నిమిషాల ముందు వరకు కూడా చాలామంది చదువుతుంటారండి, ఇది కూడా తప్పే. నేను చాలామందిని చూస్తుంటాను, బైక్ మీద వెళ్తూ చదువుతుంటారు, వెనక తర్వాత నెక్స్ట్ ట్రావెల్ చేస్తూ చదువుతుంటారు, బస్లో చదువుతుంటారు, గేట్ దాకా చదువుతుంటారు. ఇవన్నీ ఒత్తిడిని పెంచే మార్గాలే, ఇంకా ప్రెషర్ అవుతూ ఉంటుంది. ఒక 15-20 నిమిషాల ముందు, 1/2 hour ముందు లేదా 1 hour ముందు చదవడం ఆపేయండి పూర్తిగా. మీకు ఎంత చదివారో అది కాన్ఫిడెంట్గా చదివారు, మీరు డెఫినెట్గా బాగా రాస్తారు.
అంతేగాని ఎగ్జామినేషన్ గేటు ముందు వరకులా వెళ్ళి చదువుకుంటూ పడేస్తారు. దానివల్ల కూడా మీకు టెన్షన్ పెరుగుతుంది. ఓకే, మీకు బాగానే ఉంటుంది, మీకు ఆ టైంలో సార్ కొత్త క్వశ్చన్ చదువుకోవచ్చు కదా అని అనుకుంటారు. కానీ దీనివల్ల ఏమవుతుందంటే స్ట్రెస్ పెరుగుతుందండి బాగా. సో కాబట్టి ఎగ్జామ్లో బాగా రాయాలి అంటే, ఎగ్జామ్ భయాన్ని తగ్గించుకోవాలంటే మీరు ఏం చేయాలి అంటే, ఎగ్జామ్స్కు ఒక 45 మినిట్స్ ముందే ఏమీ చదవద్దు. మళ్ళీ ప్లస్ రెండవది ఏంటి అంటే, మంచి ఆహారం తిని ఎగ్జామ్కి వెళ్ళండి. ఆకలి అవుతుంటుంది, బ్రెయిన్కు గ్లూకోజ్ అందరు, ఎగ్జామ్ ఎలా రాస్తారు? ఇవన్నీ దేనికి పనిచేస్తాయంటే ఎగ్జామ్ ఫియర్ని తగ్గించుకోవడానికి పనిచేస్తాయి. ఎగ్జామ్కు ముందు ఫియర్ని అంటే భయాన్ని తగ్గించుకోవచ్చు. అంటే ఒక 15 డేస్ 20 డేస్కి ముందు, ఇంతకుముందు చెప్పిందంతా కూడా ఎగ్జామినేషన్కు 15-20 డేస్ ముందు భయాన్ని ఎలా తగ్గించుకోవాలి. ఇప్పుడు మనం చెబుతున్నటువంటిది ఎగ్జామ్ హాల్లో లేదా ఎగ్జామ్కి ఒక 1-1.5 అవర్ ముందు వచ్చేటటువంటి భయాన్ని ఎలా తగ్గించుకోవాలి అనేది మనం చెప్పుకుంటున్నాం. ఇలా రెండవది ఏంటి అంటే, ముందుగానే మీకు ఎగ్జామ్ హాల్ ఎక్కడుందో ముందుగానే చూసుకోండి. చాలామంది ఏం చేస్తుంటారంటే ఎగ్జామ్ స్టార్ట్ అయిన తర్వాత రావడము, ఎగ్జాము హాలు దొరక్క లేదా ప్లేస్ దొరక్క టెన్షన్ పడము, ఇవన్నిటి వల్ల కూడా డెఫినెట్గా మీరు ఎగ్జామ్ రాసేటటువంటి ఆ ప్రభావం తగ్గుతుందండి. అంటే ఎగ్జామ్ రాయడంలో నెగటివ్ ప్రభావం కనబడుతుంది. అంటే మార్కులు సరిగా సాధించలేకపోతారు. కాబట్టి ముందుగానే ఒక 1/2 అవర్ 20 మినిట్స్ ముందు ఎగ్జామ్ హాల్కి వెళ్ళండి. ముందుకు మీకు ఇచ్చినవన్నీ పూర్తి చేసుకోండి. మీకు కేటాయించిన సీట్లో కూర్చోండి. చాలామంది ఇది కూడా గమనించామండి. చాలామంది ఏం చేస్తుంటారు అంటే, ఎగ్జామ్ స్టార్ట్ అయిన తర్వాత ఆదరాబాదరా వచ్చి సీట్ ఎక్కడుందో తెలియదు, వాళ్ళ కాల్ టికెట్ నెంబర్ అవన్నీ ఎక్కడుందో తెలియదు. సో అది వెతుక్కోవడానికే 10-15 నిమిషాలు పోతుంది. అంటే మీరు ఎగ్జామ్లో 15 నిమిషాలు వేస్ట్ చేసేస్తారు. ఇలాంటి తప్పులు చేయొద్దు. ముందుగానే మీ సీటును వెతుక్కోండి, అక్కడ కూర్చోండి. దీనివల్ల మీరు క్వశ్చన్ పేపర్ ఇవ్వగానే వెంటనే స్టార్ట్ చేయొచ్చు, అంటే మీరు రాయడం స్టార్ట్ చేయొచ్చు. లేకపోతే ఏమవుతుంది అంటే 15 నిమిషాలు లేట్ వచ్చారు, ఆన్సర్ షీట్ తీసుకొని ఇవన్నీ తీసుకొని మీరు స్టార్ట్ కావడం వల్ల ఏమవుతుంది అంటే ఎగ్జామ్ అంటే బాగా ఫియర్ అయిపోతుందండి. సో కాబట్టి డియర్ స్టూడెంట్స్, ఇవన్నీ బాగా నేను చెప్పిన విషయాలన్నీ బాగా చదువుకొని అన్ని బాగా విని మీరు ఇలా చేస్తే ఖచ్చితంగా మీకు ఎగ్జామినేషన్ ఫియర్ అంటే పరీక్షలంటే భయాన్ని తగ్గించుకోగలుగుతారు. ఇవన్నీ కొద్దిగా అయినా సరే మీకు హెల్ప్ కంపల్సరీగా చేస్తాయి. ఇవన్నీ మీరు గుర్తుపెట్టుకొని మనసులో ఉంచుకొని ఎగ్జామినేషన్ ఫియర్ తగ్గించుకుంటారని ఆశిస్తూ సెలవు. నమస్కారం.